ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందని హాస్పిటల్స్కు వెళ్తున్నారా? అయితే ఒక్కసారి కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఆ హాస్పిటల్కు పర్మిషన్ ఉందా? అందులో సరైన డాక్టర్లు ఉన్నారా? తెల్లకోటు వేసుకుని మీ ముందు కూర్చుని మీరు చెప్పే సమస్యను వినే వ్యక్తి నిజంగానే డాక్టరేనా? మీ సమస్యను పరిష్కరించి ట్రీట్మెంట్ చేయగల అర్హత అతనుకుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే పని చేయండి. ఎందుకంటే రీసెంట్గా హాస్పిటల్స్లో జరుగుతున్న నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యం కారణంగా పోతున్న ప్రాణాలను చూసిన తర్వాత బిగ్ టీవీ ఈ హాస్పిటల్ నిర్వాహకాలపై కాస్త ఫోకస్ చేసింది. అసలు సిటీలో ఎన్ని హాస్పిటల్స్కు అనుమతులున్నాయి? అందులో ఎన్ని నిబంధనలు పాటిస్తున్నాయి? నిబంధనలు పాటించని హాస్పిటల్స్ ఎన్ని? వాటిపై వైద్యారోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంది? అవి నడుస్తున్నాయా, మూతపడ్డాయా అనే అంశాలపై ఫోకస్ చేసింది. వివరాలు తెలుసుకున్న కొద్దీ దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి. (281) ఇదేదో సాధారణ నెంబర్ కాదు. ఇందులో నిబంధనలు పాటించని హాస్పిటల్స్, మెడికల్ షాపుల సంఖ్య. నగరంలో గల్లీకో హాస్పిటల్ ఉంది. సూపర్ స్పెషాలిటీ నుంచి సాధారణ క్లినిక్ వరకు అన్నీ ఉన్నాయి భాగ్యనగరంలో. కానీ ఇందులో చాలా వరకు క్లినిక్స్, హాస్పిటల్స్, మెడికల్ షాపులకు అసలు అనుమతే లేదు. దీనికి సంబంధించిన లిస్ట్ ఇప్పుడు బిగ్ టీవీ చేతికి చిక్కింది. ఇందులో బడా హాస్పిటల్స్ పేర్లు కూడా కనిపిస్తున్నాయి. డెంటల్ హాస్పిటల్స్, యునాని, హోమియోపతి, ఆర్ఎంపీ క్లినిక్స్, హాస్పిటల్స్తో సహా అపోలో, రెయిన్బో, అలాగే వాసన్ ఐ కేర్ లాంటి ప్రముఖ హాస్పిటల్స్ పేర్లు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి హాస్పిటల్స్. ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇందులో 281 హాస్పిటల్స్కు అనుమతులు లేకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇది అధికారికంగా లెక్క. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇందులో ఒక తిరకాసు ఉంది. బిగ్ టీవీ సంపాదించిన లిస్టు ప్రకారం చూస్తే చాలా రోజుల క్రితం ఈ హాస్పిటల్స్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. కొన్నైతే 2023లో కూడా దరఖాస్తు చేసుకున్నాయి. కానీ వీటిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఉన్నట్టుండి సర్వేల పేరుతో వాటికి నోటీసులు జారీ చేసింది వైద్యారోగ్య శాఖ. అనుమతుల కోసం అప్లై చేసుకున్న హాస్పిటల్స్ చాలా రోజులుగా నడుస్తున్నాయి. రోగులకు సేవలు అందిస్తున్నాయి. అందులో అర్హత ఉన్న డాక్టర్లు ఉన్నారో లేరో తెలియదు. హాస్పిటల్లో సరైన సదుపాయాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. కానీ హాస్పిటల్స్ మాత్రం నడుస్తున్నాయి. రీసెంట్ గా ఈ హాస్పిటల్స్ అన్నిటికీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు అందుకున్న పలు హాస్పిటల్స్ వద్దకు వెళ్ళింది బిగ్ టీవీ. ఇల్లీగల్గా నడుపుతున్నటువంటి హాస్పిటల్స్ పైన ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎన్ని ఇల్లీగల్గా హాస్పిటల్స్ నడుపుతున్నాయని అధికారులు దృష్టి సాధించారు. మొత్తం 250కి పైగా హాస్పిటల్స్కి ఆరోగ్య శాఖ నోటీసులు అందజేసింది. క్లినికల్ రూల్స్ పాటించట్లేదు, మెడికల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి రూల్స్ పాటించట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అందులో జనరిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్లినిక్స్ ఉన్నాయి, మెడికల్ స్టోర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రూల్స్ పాటించట్లేదు కాబట్టే మేము నోటీసులు ఇస్తున్నాం అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను చేతిలో పట్టుకున్నా. ఇందులో కేవలం ఒక 10 హాస్పిటల్స్కి సంబంధించిన పేర్లు మాత్రమే ఉన్నాయి. అయితే దాదాపుగా 250కి పైగా హాస్పిటల్స్ని గుర్తించారు. వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. వాళ్ళకి 50,000 నుంచి 5 లక్షల వరకు ఫైన్లు వేస్తాం, వాళ్ళకు కొంత టైం ఇస్తాం. వాళ్ళు ఒకవేళ రెన్యూ చేసుకోకపోతే, అంటే పేపర్ వర్క్ ఏదైతే చేసుకొని ఉండాలో, పర్మిషన్స్ ఏవైతే తీసుకోవాలో అవి తీసుకోకపోతే మాత్రం ఆ హాస్పిటల్ని సీజ్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని చిన్న చిన్న క్లినిక్స్లని, ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా సీజ్ చేసినటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నేను బషీర్బాగ్, హిమాయత్ నగర్కి కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద ఉన్నా. మనం నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఒక బిల్డింగ్కి డాక్టర్ సక్సేనా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి బోర్డు కనిపిస్తుంది కదా, దానికి కూడా నోటీసులు అందజేసింది
డైరెక్టర్ మెడికల్ హెల్త్కి సంబంధించినటువంటి అధికారులు. మనం ఒకసారి క్లియర్గా ఆ బోర్డుని గమనించవచ్చు. ఇది పెద్ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. మన పైన కూడా కనిపిస్తుంది డాక్టర్ సక్సేనా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేటువంటి బోర్డు మనకి కనిపిస్తుంది కదా. సో వాళ్ళు రూల్స్ పాటించట్లేదు. అందులో అవగాహన లేని డాక్టర్లు అయి ఉండొచ్చు, లేదా మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్లు సరిగా తీసుకోకపోయి ఉండొచ్చు, లేదా పర్మిషన్ హాస్పిటల్కి తీసుకోకుండా కూడా పెట్టి ఉండొచ్చు. ఇట్లా చాలా జరిగి ఉండొచ్చు. సో దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇట్లా ప్రధానంగా గుర్తించి వాటికి నోటీసులు జారీ చేశారు. మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పెద్ద చిన్న హాస్పిటల్స్, జనరిక్ హోమియోపతికి సంబంధించిన హాస్పిటల్స్, మెడికల్ స్టోర్లు ఇట్లా అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు టైం ఇచ్చి ఎంత టైం ఇచ్చామో అంత టైం లోపల వాళ్ళు తిరిగి ఆ పేపర్ వర్క్ కానీ పర్మిషన్లు ఏవైతే తీసుకోలేదో ఆ పర్మిషన్లు తీసుకోవడం కానీ లేదా ఇతర రూల్స్ పాటించకపోతే వాళ్ళని ఆ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో సీజ్ చేస్తాం, కేసు కూడా నమోదు చేస్తామనేది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా బషీర్బాగ్లో ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్స్కి కూడా కొన్ని నోటీసులు ఇచ్చినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇటు చార్మినార్ నుంచి మొదలుకుంటే చార్మినార్, చంద్రాయన్గుట్ట, ఫలక్నుమా, యూసుఫ్గూడ, సికింద్రాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్, అంబర్పేట్, ఎల్బీ నగర్ ఇట్లా అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ప్రతి చోట కూడా జనాల ప్రాణాలతో చెలగాటం ప్రైవేట్ హాస్పిటల్స్ ఆడుతున్నాయి. చాలామంది కూడా వైద్యం సరిగా అందించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం చాలా చూస్తున్నాం. సో ఎందుకు ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు ఇన్సిడెంట్ జరుగుతున్నాయని మేబీ గవర్నమెంట్ దృష్టి సాధించి ఉండొచ్చు. సో మనకి ఉన్నటువంటి సమాచారం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్స్ అవి జనరిక్ కావచ్చు, హోమియోపతిక్ కావచ్చు, క్లినికల్ స్టోర్కి సంబంధించినవి, దాని తర్వాత మెడికల్ స్టోర్లకి ఇవన్నిటికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. వాళ్ళు ఎప్పటివరకు రెన్యూ చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఈ సక్సేనా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఉందో దానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఒకవేళ రూల్స్ పాటించకుండా ఉంటే మొదటగా ఫైన్లు వేస్తున్నాం, నోటీసులు అందిస్తున్నాం, కొంత టైం ఇస్తున్నాం. ఆ పర్మిషన్లు ఏవైతే తీసుకోవాలో అవి తీసుకోకపోతే మాత్రం వాటిని రాబోయే రోజుల్లో సీజ్ చేస్తామనేటువంటి అంశాన్ని అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించిన అంశం పైన ఆరోగ్య శాఖ ఇచ్చిన నోటీసుల పైన పూర్తి అప్డేట్ అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మరో హాస్పిటల్ చూద్దాం. మనం లక్డికాపూల్ దగ్గరకు వచ్చినాం. లక్డికాపూల్ మెట్రో స్టేషన్కి ఆనుకొనే ఒక సయీద్ బిల్డింగ్ అనే ప్లాజా బిల్డింగ్ ఉంది. ఇందులోనే మనం ఎదురుగా చూస్తున్నాం కదా, అహ్మద్ డెంటల్ కేర్ అనేటువంటి క్లినిక్కి కూడా వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. వాళ్ళు సరైన రూల్స్ పాటించట్లేదు అని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. సో ఆ రూల్స్ ఏం పాటించట్లేదు అనేది వివరాలు అయితే బయటికి ఇవ్వలేదు. కానీ ఈ లిస్టులో మాత్రం దాదాపుగా 250కి పైగా హాస్పిటల్స్కి నోటీసులు ఏవైతే వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిందో అందులో ఈ అహ్మద్ డెంటల్ క్లినిక్ కూడా ఉంది. ఆ అహ్మద్ డెంటల్ క్లినిక్ సంబంధించి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మనకు కనిపిస్తూ ఉంది కదా ఎదురుగా. సో ఆ డాక్టర్ పేరు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. సో ఈ క్లినిక్కి సంబంధించి డెంటల్ కేర్ వాళ్ళు మేబీ డాక్టర్లు సరిగ్గా లేరా, లేకపోతే అధికారుల దగ్గర నుంచి సరైన పర్మిషన్ తీసుకోలేదా, లేదా ప్రొఫెషనల్ డాక్టర్స్ లేరా, లేదా ఎవరి దగ్గర నుంచి అయినా కంప్లైంట్స్ వచ్చాయా అనేది తెలియదు. కానీ మెడికల్ కౌన్సిల్ నిర్వహించినటువంటి సర్వే, దాని తర్వాత వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చినటువంటి అంశం బేస్ చేసుకొని అహ్మద్ డెంటల్ కేర్కి కూడా వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. సో వాళ్ళు కూడా రూల్స్ని పూర్తి స్థాయిలో అతిక్రమించారనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనం లక్డికాపూల్ మెయిన్ రోడ్డులో ఉన్నాం. అంటే మెయిన్ రోడ్డు మీద ఎక్కువ ప్రైవేట్ కానీ చిన్న చిన్న క్లినిక్ కానీ ఉంటాయి. మేబీ అంటే కస్టమర్స్ని లేదా పేషెంట్స్ని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు, జనాలకు తెలిసేందుకు, అడ్వర్టైజ్మెంట్ అయ్యేందుకు ఇది చూసిన తర్వాత చాలామంది వస్తారు. సో ఇట్లాంటి మెయిన్ రోడ్డు లక్డికాపూల్ మెట్రో స్టేషన్కి పక్కనే ఉన్నటువంటి సయీద్ బిల్డింగ్ అనేటువంటి ప్లాజాలో ఈ అహ్మద్ డెంటల్ కేర్ అనేటువంటి క్లినిక్ ఉంది. సో దీనికి కూడా నోటీసులు జారీ చేశారు. మరి వాళ్ళు సరైన పర్మిషన్స్ చూపిస్తారా, లేదా వైద్య ఆరోగ్య శాఖ ఆ హాస్పిటల్ని సీజ్ చేస్తుంది అనేది మనకి రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇది మెగా
గ్రేటర్ పరిధి మనం ఒకసారి గమనిస్తే దాదాపుగా 4,000కు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయనేది అధికారులు వేస్తున్నటువంటి అంచనా. అందులో ప్రధానంగా అయితే ప్రస్తుతం 250కి పైగా హాస్పిటళ్ళకి వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు వెంకటి, అదే మేడ్చల్లో అయితే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసరు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, ఈ 3 మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళ పరిధిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే రూల్స్ పాటించట్లేదో, క్లినికల్ పర్మిషన్స్ తీసుకోకుండా నడిపిస్తున్నారో వాటికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి ఫైన్లు కూడా వేశారు. కొన్ని హాస్పిటల్స్, కొన్ని క్లినిక్స్ కూడా సీజ్ చేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఇవన్నీ హాస్పిటల్స్ రూల్స్ పాటించకపోతే వాళ్ళు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే గడువు ఇచ్చిందో ఆ గడువులోపు రూల్స్ పాటించాలి, సరైన పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఒకవేళ తెచ్చుకోకపోతే మాత్రం వీటన్నిటి కూడా సీజ్ చేస్తాం. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడదు, జనాల ఆరోగ్యం పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందనేది వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మాత్రం వైద్యం ఆరోగ్యం పైన ఆరోగ్య శాఖ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఇల్లీగల్గా లేదా అప్రూవ్డ్ డాక్టర్స్, ప్రొఫెషనల్ డాక్టర్స్ కాకుండా మేము డాక్టర్లం అని చెప్పుకునే వాళ్ళని హాస్పిటల్స్ క్లినిక్స్ నడిపిస్తున్నారా అనేది ఆరోగ్య శాఖ క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాళ్ళు రూల్స్ అతిక్రమించారు, వాళ్ళకి నోటీస్ ఇచ్చామనేటువంటి అంశం మాత్రమే వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ లిస్ట్ కూడా చాలా గోప్యంగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మనకున్న సోర్స్ ద్వారా మనం తీసుకుంటే అందులో ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ఉన్నాయి. మరి ఈ హాస్పిటల్స్ రాబోయే రోజుల్లో సరైన పర్మిషన్ తీసుకుంటారా లేదా అనేది అధికారులు సీజ్ చేస్తారనేది మనకు రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా రూల్స్కి విరుద్ధంగా నడుపుతున్నటువంటి ప్రైవేటు హోమియోపతి కావచ్చు, జనరిక్ కావచ్చు, క్లినికల్ కావచ్చు, మెడికల్ స్టోర్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా డెంటల్ క్లినిక్ కావచ్చు, వీటన్నిటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్ బిక్కి, హైదరాబాద్.